ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం. ఆకట్టుకుంటున్న గిరిజన సాంప్రదాయాలు, కట్టుబాట్ల ఆకృతులు. అందరికీ నమస్కారం. ఐటీడీఏ భద్రాచలం పరిధిలో గిరిజన మ్యూజియాన్ని అద్భుతంగా రినోవేట్ చేసి తీర్చిదిద్దడం జరిగింది. సో గిరిజనుల యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి, వారి పండుగలు అవన్నీ కూడా నేటి తరానికి తెలియాలి, ముందు భవిష్యత్తుకు తెలియాలి అన్న ఉద్దేశంతో తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా మేము కొన్ని థీమ్స్తో దాన్ని ప్లాన్ చేశాము. ఒకటి లైఫ్ స్టైల్ థీమ్ అని పెట్టుకున్నాము. సో మొదటి నుంచి చివరి దాకా కూడా వాళ్ళ ఇల్లు ఎట్లుండేవి, వాళ్ళ ఆట వస్తువులు ఎట్లా ఉండేవి, వాళ్ళ మేకల దొడ్డిలు ఎట్లా ఉండేది, వాళ్ళు వ్యవసాయ పనిముట్లు ఎలా ఉండేవి, వాళ్ళ పుల్లాప్ కార్డ్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఏ ప్లేసెస్కి తీసుకొని అమ్ముకునే వాళ్ళు, అట్లాగనే అడవిలో చెట్లతో జంతువులతో వాళ్ళు ఎంత మమైకమై ఉండేవాళ్ళు, ఏ ఏ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళు అడవిలో కలెక్ట్ చేసి అమ్మేవాళ్ళు, ఇదంతా డిజైన్ చేస్తూ అద్భుతమైన పెయింటింగ్స్తో లైఫ్ స్టైల్ రూమ్ తీర్చిదిద్దాము. అలాగే హంటింగ్ రూమ్ అని పెట్టాము. సో ప్రధానంగా వాళ్ళకు వేటనే వృత్తిలాగా ఉండేది. సో స్టార్టింగ్లో ఉన్న ఎక్విప్మెంట్ నుంచి బరిసెలు, గొడ్డల దాకా ఎట్లాగో వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు అన్నది డిస్ప్లే చేశాము. దానితో పాటు ముఖ్యంగా చేపలు పట్టుట మరియు ఈతకలు తీసుకురావడం కూడా వాళ్ళ వృత్తి. సో ఏ ఎక్విప్మెంట్స్ వాళ్ళు వాడేవారు, ఎట్లా ఎక్కేవారు, ఇదంతా కూడా ఒక హంటింగ్ రూమ్లో డిస్ప్లే చేశాము. దానిలో భాగంగానే మనకి ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళ ఆర్ట్. సో మనకు నాయక్పోడు ఆర్ట్ కానీ, గోండు ఆర్ట్ కానీ, లేకపోతే కోయ ఆర్ట్ కానీ, ఎట్లా బొమ్మలు వేసేవాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్గా ఇంపార్టెంట్ వాళ్ళ ఆభరణాలు కానీ, వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ. సో అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఎట్లాంటి ఆభరణాలు వాళ్ళు వాడేవారు, ఎట్లాంటి గంపలు వాడేవారు, అవన్నీ చేతితో ఎట్లా తయారు చేసేవాళ్ళు. దాంతోపాటు మ్యూజిక్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కొమ్ముకోయ డ్యాన్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ డోలు కానీ ఎట్లా ఉంది అది డిస్ప్లే చేశాము. అనేక రకమైన అటవీ ఉత్పత్తులు వాళ్ళు సేకరించి మనకు అమ్మేవాళ్ళు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నవి. సో ఏమేమి కలెక్ట్ చేసేవాళ్ళు అనేది అది కూడా ఒకటి పెట్టాము. దాంతోపాటు చివరగా నేటి తరం జనరేషన్ అంతా కూడా అందరి యొక్క పండుగలు మర్చిపోతున్నారు, వాళ్ళ కల్చర్ మర్చిపోతున్నారని ఒక ఫెస్టివల్ రూమ్ అని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది మేజర్గా మా కల్చర్ అంతా ముందు భవిష్యత్తు తరాల వరకు ఇతర ప్రజలకందరికీ తెలియాలని ఏర్పాటు చేశాము. దానితో పాటు ఇదంతా కల్చరల్ ఆస్పెక్ట్లో అనుకుంటే మేము ఆధునికంగా కూడా చేయాలి అని చెప్పేసి వెదురు గృహాలు కానీ, సెల్ఫీ పాయింట్స్ కానీ, మంచెలు కానీ, మట్టి ఇల్లులు కట్టాము. సో ఆదివాసీ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్, ఆ స్టాల్స్ పెట్టాము. దానితో పాటు మిగతా ట్రైబల్స్కి కూడా మేము ఫాస్ట్ ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ అవన్నీ కూడా స్టాల్స్ పెట్టాము. సో దట్ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ చాయిస్ ప్రకారము వాళ్ళు తినగలుగుతారు. దీంతోపాటు చిన్నపిల్లలకు బోటింగ్ యూనిట్, ప్లే ఎక్విప్మెంట్, పెద్దవాళ్ళకు ఓపెన్ జిమ్, యువతకు బాక్స్ క్రికెట్, బీచ్ వాలీబాల్, దాంతోపాటు బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ఆర్చరీ. సో కల్చర్ తెలుసుకోవాలి, ఫుడ్ స్టైల్స్ తెలుసుకోవాలి, వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, మంచి పెయింటింగ్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలి, అనేక రకమైన ఆటలు ఆడాలి. సో ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆహ్లాదంగా గడిచిపోవాలి అన్న ఉద్దేశంతో డిజైన్ చేసినాము. సో భద్రాచల సీతారామస్వామి ఆలయానికి వచ్చే భక్తులందరూ, లేకపోతే కొత్తగూడెం జిల్లా ప్రజలు, ఇతర తెలుగు ప్రజలందరూ కూడా మీరు భద్రాచలం వచ్చినాక తప్పకుండా మా ఐటీడీఏ ప్రెమిసెస్లో ఉన్న గిరిజన మ్యూజియాన్ని దర్శించండి. మంచి అనుభూతులను మీతో పాటు తీసుకెళ్ళండి. సార్ ఇంకొకటి సార్, మనది ఆల్రెడీ గిరిజన ప్రాంతం, ఇక్కడ గిరిజన మ్యూజియం పెట్టడం వల్ల ఎలా ఉపయోగపడింది అనుకున్నారు, ఎలా సక్సెస్ అవుతుంది అనుకున్నారు మీరు? అంటే ఇది ఆల్రెడీ 30 సంవత్సరాల ముందు నుంచే గిరిజన మ్యూజియం అని పెడుతూ చిన్నగా ప్రోడక్ట్స్ కూడా పెట్టి ఉన్నారు. బట్ అది టెంపుల్కి వస్తున్న వాళ్ళు కానీ, ఇక్కడ లోకల్గా నివసిస్తున్న వాళ్ళకి కూడా అంతగా రీచ్ లేదు. సో ఎప్పుడైనా నేను స్కూల్స్కి కానీ విలేజెస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సరిగా భాష మర్చిపోతున్నారు, వాళ్ళు ఎట్లాంటి ఆహారం తినేవాళ్ళో మర్చిపోతున్నారు, వాళ్ళ వ్యవసాయానికి కానీ వేటకు వాడేవి ఎలా ఉండేది మర్చిపోతున్నారు. సో అవన్నీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతంగా తీర్చిదిద్దితేనే అట్రాక్షన్ వస్తేనే ప్రజలు ఓన్లీ ఇది చూసిపోండి అంటే రారు, ఇన్ని హంగులతో చేస్తే వస్తారు ఈ జనరేషన్ పిల్లలు అన్న ఉద్దేశంతో చేశాము.
నెక్స్ట్ మేము అన్ని గవర్నమెంట్ రన్నింగ్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ రన్నింగ్ స్కూల్స్కి కూడా చాలా తక్కువ ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చి వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని వచ్చి చూపించేలా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో మొత్తం మీరు ఏ ప్రాంతాల్లో తిరిగి దీన్ని ఎగ్జామిన్ చేశారు సార్? హైదరాబాద్లో మనకు సిటీడబ్ల్యూలో ఒక గిరిజన మ్యూజియం ఉంది, దాన్ని స్టడీ చేశాము. ఇక్కడ మనకు కూడా మన అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకొని కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి మనకు, ఆ బుక్స్ కూడా స్టడీ చేసి అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చేశాము. థ్యాంక్స్.